మెదక్ జిల్లా నుండి చాలా కాన్ఫిడెన్స్ వచ్చింది నాకు. నా మెదక్ పట్టని ఆశిస్తున్నాను. ఖచ్చితంగా ఆశీర్వదిస్తారు. ఉద్యమకారుల జిల్లా, ఒక గొప్ప గొప్ప మహనీయులు, గొప్ప గొప్ప ఉద్యమకారులను అందించిన జిల్లానే మెదక్ జిల్లా. అవునా కదా? మనం ఉద్యమాలు చేసుకొని తెలంగాణ తెచ్చుకున్నాం. ఎందుకు తెచ్చుకున్నాం? నిధులు, నియామకాలు చూసినాం. 10 సంవత్సరాలు 0. మీరందరూ కూడా అనుకోవచ్చు, డాక్టర్ సాబ్ అట ఆత్మీయ సభ పెట్టుకుంటాడు, మెడలేదో స్టెటస్కోప్ వేసుకొని రూమ్లలో కూర్చున్నట్టయినా వచ్చిండు, ఒక పచ్చగడ్డ వేసుకొని మనకు చెప్పడానికి వచ్చిండు అనుకుంటున్నారు. ఒక చిన్న మెసేజ్ తో మీరందరూ కూడా వందల సంఖ్యలో రావడం జరిగింది అంటే ఎందుకు ఆలోచించండి. నేను ప్రతి ఒక్క విషయం ఉద్యమం చేస్తున్నాం కాబట్టి చాలా అన్యాయం జరుగుతుంది మన పట్టభద్రులకు. ఇంతకుముందు కూడా మీరు పట్టభద్రులను ఎన్నుకున్నారు. ఏం చేసిండ్రయ్యా అంటే ఏం చేసిండ్రా? ఏమన్నా చేసిండ్రా? ఎన్నుకున్నారు కదా. 6 సంవత్సరాల కింద పట్టభద్రులను ఎన్నుకున్నారు కదా. పట్టభద్రుల ఎమ్మెల్సీ అయిన జీవన్ రెడ్డి గారిని ఎన్నుకున్నారు. వచ్చిందా మెదక్కి? రాలే. మాట్లాడిండా పట్టభద్రుల గురించి ఏమైనా? నా నిరుద్యోగ సోదరుల గురించి ఏమైనా మాట్లాడిండా? మాట్లాడలే. మళ్ళీ ఎన్నికలు వచ్చినాయి. ఎన్నికలు రాగానే మళ్ళీ ఏదైతే కాంగ్రెస్ పార్టీ ఉందో ఆయనను పక్కకు పెట్టి ఇంకొక ఆయన పట్టుకొచ్చింది. బండారి రాజ్ కుమార్ కూర్చున్నాడు, మాట్లాడుతున్నాడంటే చాలా మంది కూడా వచ్చి కూర్చొని ఏం చెప్తున్నారంటే సమస్యలు మాత్రమే చెప్తున్నారు. ఏదో రాజ్ కుమార్ గొప్ప, ఏదో ఆయన ఇచ్చేసిండు అని కాదు. మన సమస్యలేంటి, మనకు ఎదుర్కొన్న సమస్యలేంటి, ఇప్పుడున్న మనకు సమస్యలేంటి, వాళ్ళు చెప్పింది ఏంటి, వాళ్ళు చేసింది ఏంటని ప్రతి ఒక్కరు కూడా ఇంతకుముందు పట్టభద్రులు వచ్చిండ్రు, ఓటేయమన్నారు, మనం టకా కుట్టినాం, గెలిపించిన తర్వాత మన సమస్యలు పక్క పెట్టారు. సీనన్న చెప్పిండు బీఈడీ వల్ల చాలా నిరుద్యోగ సమస్యలు ఉన్నాయి. వాటన్నిటి కూడా చర్చించే మనకు అవకాశం వచ్చింది. పార్టీలు వచ్చినాక మనకు ఓట్లు వేయమని అడుగుతున్నారు. మీరు చూడండి, ఈసారి అభ్యర్థులు వచ్చి మాకు ఓటేయమని అడుగుతున్నారు. నేను నిరుద్యోగుల తరఫున ఒక్కటే క్వశ్చన్ అడుగుతున్నా, నువ్వు ఏం చేసినావు ఈ గవర్నమెంట్ వచ్చిన తర్వాత నా నిరుద్యోగ సోదరులకి ఏం చేసినావు అని నేను అడుగుతున్నా. ప్రభుత్వం పాలించింది, చూసినాం, జాబ్లు వస్తాయా అనుకున్నాం. 10 సంవత్సరాల తర్వాత కూడా మన నియామకాలు కాలే, జాబులు కాలే. ఆ అశోక్ నగర్లో కానీ, మెదక్ లైబ్రరీలో కానీ, సిద్దిపేటలో కానీ, సిరిసిల్ల కానీ, ఆదిలాబాద్లో కానీ నిరుద్యోగులందరూ కూడా లైబ్రరీలో కూర్చొని చదువుతూనే ఉన్నారు. ఒక నోటిఫికేషన్ వచ్చింది, పార్టీలు వచ్చినాక మనకు ఓట్లు వేయమని అడుగుతున్నారు. మీరు చూడండి, ఈసారి అభ్యర్థులు వచ్చి మాకు ఓటేయమని అడుగుతున్నారు. నేను నిరుద్యోగుల తరఫున ఒక్కటే క్వశ్చన్ అడుగుతున్నా, నువ్వు ఏం చేసినావు ఈ గవర్నమెంట్ వచ్చిన తర్వాత నా నిరుద్యోగ సోదరులకి ఏం చేసినావని నేను అడుగుతున్నా. ప్రభుత్వం పాలించింది, చూసినాం, జాబ్లు వస్తాయా అనుకున్నాం. 10 సంవత్సరాల తర్వాత కూడా మన నియామకాలు కాలే, జాబులు కాలే. ఆ అశోక్ నగర్లో కానీ, మెదక్ లైబ్రరీలో కానీ, సిద్దిపేటలో కానీ, సిరిసిల్ల కానీ, ఆదిలాబాద్లో కానీ నిరుద్యోగులందరూ కూడా లైబ్రరీలో కూర్చొని చదువుతూనే ఉన్నారు. ఒక నోటిఫికేషన్ వచ్చింది. ఎందుకయ్యా అంటే పేపర్ లీకు, ఎందుకయ్యా అంటే కోర్టు కేసు. చాలా మంది నిరుద్యోగులు కూడా కూర్చొని చదువుకున్న తర్వాత ఉద్యోగాలు వస్తాయని చెప్పి మనందరం కూడా ఎదురు చూసినాం. దాని తర్వాత ఎన్నికలు వచ్చినాయి. ఒక గవర్నమెంట్ని మనము కూల్చినాం, ఇంకో గవర్నమెంట్ తెచ్చుకున్నాం. అది దేనికయ్యా అంటే ముఖ్యంగా నిరుద్యోగుల వల్లనే పాత గవర్నమెంట్ కూలిపోయి కొత్త గవర్నమెంట్ తెచ్చుకున్నాం. ఇప్పుడున్న సీఎం గారు ఏమన్నారంటే
నేను గవర్నమెంట్ వచ్చిన తర్వాత సంవత్సరానికి 2 లక్షల ఉద్యోగాలు ఇస్తా అన్నాడు. అన్నా నేను అడుగుతున్నా, అందరూ కూడా అడుగుతున్నా, వచ్చినాయా 2 లక్షల ఉద్యోగాలు? వచ్చినాయా 2 లక్షల ఉద్యోగాలు? రాలే. మళ్ళా మొన్న ఉస్మానియా ఆర్ట్స్ కాలేజీలో సభ పెట్టి ఏమంటాడు, విజయోత్సవ సభ అంటాడు. 55,000 ఉద్యోగాలు ఇచ్చిందని చెప్తాడు. 55,000 ఉద్యోగాలు ఇచ్చిండు ఆయనే. వచ్చినాయా? రాలే. ఒక 10,000 15,000 ఉద్యోగాలు ఇచ్చి మేము 55,000 ఉద్యోగాలు ఇచ్చినామని చెప్పి సిగ్గు లేకుండా విజయోత్సవ సభను పెట్టాడు. నేను అడుగుతున్నా, నిరుద్యోగుల తరఫున నుండి మీదటి నుండి నువ్వు ఎట్లా అంటావు? నువ్వు నోటిఫికేషన్స్ వేయాలి, ఏడికెళ్ళి రిక్రూట్మెంట్ అయితే నేను అడుగుతున్నా. ప్రతి ఒక్క